వ్యవసాయ అధికారి సిరికొండ. మనము ఈ వరి కోతలు కోసిన తర్వాత ఇప్పుడు చాలా ప్లేస్లలో చూస్తున్నాము, రైతులు ఆ వ్యర్థాలను తగలబెట్టడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకు భూమిని మరియు వాతావరణాన్ని రెండింటినీ కాలుష్యం చేయడం జరుగుతుంది. రైతులు వచ్చేసి ముఖ్యంగా ఆ వరి కొయ్యలను మనకు స్టబుల్ కట్టర్స్ అని మనకు మార్కెట్లో యంత్రాలు దొరుకుతున్నాయి, దాని ద్వారా కానీ కల్టివేటర్ ద్వారా కానీ కలియ దున్నడం వల్ల మనకు భూమిలో కార్బన్ శాతం పెరిగి పంట దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వరి కొయ్యను కాలబెట్టడం వల్ల మనకు మిత్ర పురుగులు కానీ కొన్ని సూక్ష్మజీవులు ఇవన్నీ మనకు దెబ్బతినడం వల్ల భూమిలో మనకు పురుగుల శాతం అనేది తగ్గుతుంది. అవి మనకు భూమి గుల్ల చేయడం వల్లనే ఉదాహరణకు నట్టలు అవి కాలిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు భూమిలో ఉండడం వల్లనే భూమి గుల్లగా మారి సేంద్రియ కార్బనము పెరగడం జరుగుతుంది. రైతులు వచ్చేసి ముఖ్యంగా ఎక్కడ కూడా ఈ కొయ్యల్ని కాలబెట్టకుండా కలియ దున్ని మనం ఎకరానికి వచ్చేసి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లుకోవడం వల్ల నీళ్లు పెట్టిన తర్వాత 50 కిలోలు ఎకరానికి చల్లడం వల్ల ఆ వ్యర్థాలు అందులోనే మురిగి మనకు పోషకాల శాతం పెరుగుతుంది. రైతులు ఎక్కడ కూడా వరి కొయ్యను కాలబెట్టకుండా కలియ దున్నుకొని భూమిలోని కార్బన్ శాతాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నాము. ఇలా కలియ దున్నడం వల్ల మనకు దాదాపు 5 to 10% దిగుబడి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలానే మనము ఈ కొయ్యలు కుళ్ళిపోయి సేంద్రియ కార్బనంగా మారిన తర్వాత మనము అడుగులో వేసే బిస్బిస్ కానీ డిఏపి కానీ 25% వరకు తగ్గించుకోవచ్చు. సో మనకు ఆదాయం కూడా వస్తుందని రైతులకు సూచిస్తున్నాము.